రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి చాప కింద నీరులా సాగుతోంది. కొకైన్, హెరాయిన్ తో పాటు గంజాయి, హ్యాష్ ఆయిల్ బారిన పడుతున్నారు స్టూడెంట్స్. ఇక దీంతో విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి. డ్రగ్స్ అమ్మేవారే నిందితులనే భావన చాలా మందిలో ఉంటుందని, ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా డ్రగ్స్ విక్రయించే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటున్న కూకట్పల్లి ఏసీపీ రవికుమార్తో అజయ్ ఫేస్ టు ఫేస్. ఎక్కువ యువత డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడము, అడిక్ట్ అయిన తర్వాత డ్రగ్స్కి బానిస అయిపోతున్న సిచ్యువేషన్. సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ సంబంధించి ఇటు నార్కోటిక్స్ వింగ్ని బలోపేతం చేయడంతో పాటు పోలీస్ అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ సంబంధించి చాలా సీరియస్గా ముందుకెళ్లాలని చెప్పిన క్రమంలో ఒకవైపు ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి డ్రగ్స్ వచ్చే రూట్స్ని కనుక్కొనడము, డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్లు కావచ్చు, డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపైన దృష్టి పెట్టడంతో పాటు మెయిన్గా యువతకి అవేర్నెస్ కల్పిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో కాలేజీలు కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఏ విధమైన అవేర్నెస్ కల్పిస్తున్నారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు? ఒకవైపు ఇతర ప్రాంతాల నుండి డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొస్తున్న సప్లయర్ల పైన ఆల్రెడీ నిఘా పటిష్టం చేశారు. మెయిన్గా యువతను టార్గెట్ చేసుకుంటున్నారు కాబట్టి అవేర్నెస్ ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నారు? నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మనము లాస్ట్ ఒక 15 days బ్యాక్ కూడా మనం మన నార్కటిక్ సంబంధించి మనం వారోత్సవాలు కూడా చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ, లేకపోతే మన ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మేము వీటికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. వాటి వలన ఎటువంటి దుష్పరిమాణాలు వస్తాయి, వాటి వలన నష్టమైంది యువతకు. ఆ పిల్లలు ఒకసారి వీటికి అడిక్ట్ అయిపోయినారంటే, వీళ్ళు అడిక్షన్ అన్నట్టు ఒకసారి అలవాటు అయిందంటే ఇది టోటల్ అడిక్షన్ అయితే దానివల్ల హెల్త్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది అన్న విషయాలు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ వీటికి సంబంధించి ఇంతకుముందు మనం కేవలం మన పెడ్లర్స్ మాత్రమే కేసులు బుక్ చేస్తున్నాము, కన్జ్యూమర్ మీద అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద కేసులు బుక్ చేయకపోయేటము. కానీ ఇప్పుడున్న కొత్త చట్ట ప్రకారం, కొత్త చట్టంలో భాగంగా మనము ఇప్పుడు కన్జ్యూమర్ మీద కూడా అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని కూడా మన దగ్గర టెస్ట్ కిట్స్ ఉన్నాయి, టెస్ట్ కిట్స్ ద్వారా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. దాని మీద వాళ్ళని కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఒకసారి వీరికి కేసులలో బుక్ అయితే లైఫ్ కూడా వీళ్ళ స్పాయిల్ అయిపోతుంది. వీళ్ళకు అంటే ఫ్యూచర్లో కూడా ఏ గవర్నమెంట్ జాబ్కి పోయినా కూడా, లేకపోతే ఏ ప్రైవేట్ జాబ్లో పోయినా కూడా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ చెక్లో ఎన్డీపీఎస్ కేసులకు సంబంధించి వీళ్ళ మీద కేసెస్ ఉంటే దానివల్ల వాళ్ళకు ఫ్యూచర్ కూడా, కెరియర్ కూడా దెబ్బతింటుంది. సో నేను ముఖ్యంగా యువతకు కానీ, కాలేజ్ కానీ, పిల్లలకు కానీ వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి అడిక్షన్స్ చేసుకోకండి. ఇది వెరీ డేంజరస్. ఎప్పుడైతే గాంజాయి కానీ, కోకైన్ కానీ, లేకపోతే కాంట్రాబ్యాండ్ సబ్స్టెన్స్ ఏవైనా కానీ, లేకపోతే సింథటిక్ డ్రగ్స్ కానీ ఏవైనా కానీ ఒక్కసారి అలవాటు అయినాయి అంటే మాత్రం అవి జీవితకాలం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి.